పొలిటీషియన్ కానీ మీ ఎంతవరకు తెలుసో తెలియదు, నేను డాక్టర్ని కూడా. హెయిర్ ఎందుకు పోతుంది అంటే దానికి కారణాలు మొట్టమొదటిది జెనెటిక్, తల్లిదండ్రులకి ఆ జీన్ ఉంటే హెయిర్ పోతుంది. రెండోది హార్మోనల్ ఎఫెక్ట్స్ కొంతమందికి. మూడోది స్ట్రెస్. ఇలా ఉంటే హెయిర్ పోతుంది తప్పించి హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ పోదు. మీకు కావాలంటే మీకు బిగ్గెస్ట్ రేస్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటారు తెలుసు కదా. రేస్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఆ రేసుల్లో 1-2 గంటలు హెల్మెట్ పెట్టుకుంటారు. వాళ్ళని ఎప్పుడన్నా చూడండి. ఇప్పుడు మీకు ఇతను ఉన్నాడు లూయిస్ హ్యామిల్టన్, ఇతను చార్ల్స్ లెక్రెక్. ఇతనికి ఎక్కడన్నా హెయిర్ పోయిందా? కనిపిస్తుందా మీకు పిక్చర్? ఎక్కడ హెయిర్ పోలేదు కదా. అదేవిధంగా లూయిస్ హ్యామిల్టన్ 7 times F1 రేస్ కార్ విన్నర్, డైలీ 2 hours హెల్మెట్ పెట్టుకుంటాడు, అయినా హెయిర్ పోలేదు. వాళ్ళందరూ కాదు, నేనున్నా, నా హెయిర్ ఎక్కడన్నా పోయిందా? నేను కూడా హెల్మెట్ వాడా చిన్నప్పుడు. కాబట్టి హెయిర్ పోవటం అనేది హెల్మెట్కు సంబంధించిన విషయం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, హెల్మెట్ పెట్టుకుంటే జుట్టంతా ఇది పోతుంది, గలీజ్గా కనిపిస్తుంది అది తీసేటప్పుడు. దానికి సింపుల్, చిన్నది ఏదన్నా పాకెట్లో పాకెట్ కోమ్ పెట్టుకుంటే అయిపోయిన వెంటనే హెల్మెట్ తీసేయగానే దూకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. చిన్న కోమ్, దానికేం పెద్ద ఇది అవసరం లేదు. కాబట్టి అదొకటి మీరు అర్థం చేసుకోవాలి.